చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఏంటంటే క్రాక్డ్ సోల్స్ ఆర్ క్రాక్డ్ హీల్స్, పాదాల పగుళ్ళు. అయితే మీకు తెలుసో లేదో, కేవలం వారం రోజుల్లోనే పాదాల పగుళ్ళని మాయం చేసుకోవచ్చు. అందమైన పాదాల కోసం ఒక అద్భుతమైన చిట్కా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం ఒక 5 రోజుల నుంచి వారం రోజుల్లో కఠినమైన పాదాల పగుళ్ళని మృదువుగా మార్చే మంచి చిట్కా ఇది. సురక్షితమైంది. పాదాల అందం, ఆరోగ్యం కోసం ఖరీదైనటువంటి పార్లర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికేటటువంటి సహజ పదార్థాలతోటి మంచి పరిష్కారం మీకు దొరుకుతుంది. పగుళ్ళ వల్ల వచ్చేటటువంటి నొప్పి, రక్తం గారటం ఇలాంటి సమస్యలకు ఈ చిట్కా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా బోర్డు ఉన్నాయి. వీటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 5 నుంచి 7 రోజులలో, అంటే వారం రోజుల్లోనే పాదాల పొగళ్ళని మాయం చేసుకోవచ్చు. అందమైనటువంటి పాదాల కోసం అద్భుతమైన చిట్కాని, అలాగే ఆయుర్వేద ఔషధాలని, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, మన శరీరపు బరువు మొత్తాన్ని మోస్తూ మనల్ని గమ్యం వైపు నడిపించే పాదాలని మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతలో సగం కూడా పాదాలకి ఇవ్వకపోవటం వల్లనే చాలామంది మహిళలు, ఆ మాటకొస్తే అందరూ కూడా తీవ్రమైన పాదాల పొగుళ్ళతోటి బాధపడుతున్నారు. పగిలిన పాదాలు కేవలం ఏదో చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా నడిచేటప్పుడు తీవ్రమైన నొప్పిని కూడా కలుగజేస్తాయి. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా దుప్పటి రాపిడికి మెలకు కూడా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. అయితే కొన్నిసార్లు ఈ పగుళ్ళు ఎంత లోతుగా ఉంటాయంటే వాటి నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే పరిష్కారం ఉంది. చలికాలం రాగానే పాదాల పగుళ్ళు, అంటే క్రాక్డ్ హీల్స్ చాలామందిని వేధించే ప్రధాన సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ఈరోజు మనం చెప్పుకోబోయేది అద్భుతమైనటువంటి ఒక చిట్కా. కేవలం ఇంట్లో దొరికేటువంటి ఆవ నూనె, అలాగే వ్యాస్లైన్ ఇలాంటి సాధారణ పదార్థాలతోటి ఈ ప్రత్యేకమైన మిశ్రమాన్ని తయారు చేసుకొని క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే పగుళ్ళను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో దీని తయారీ విధానాన్ని, అలాగే దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలని, ఈ సమస్యకు మూలం నుంచి ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఔషధాలను కూడా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో పాదాల పగుడు అనే పాదదారి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా వాత దోషం ప్రకోపించడం వల్ల వచ్చేటువంటి సమస్య. శరీరంలో వాతం పెరిగినప్పుడు చర్మంలో ఉండేటువంటి తేమ తగ్గిపోతుంది. రోక్ష గుణం, అంటే డ్రైనెస్ అనేది పెరుగుతుంది. దీనివల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోయి పగుళ్ళు తయారవుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా స్నేహనం, అంటే నూనె రాయటం, స్వేదనం, అంటే చెమట పుట్టించడం లేదా వేడి నీళ్ళలో ఉంచడం అనేవి దీనికి ప్రధానమైన ట్రీట్మెంట్స్. దీన్ని ఆయుర్వేదంలో పాదదారి అంటారు. మనం చెప్పుకోబోయేటువంటి ఈ విధానం సరిగ్గా ఈ సూత్రాన్ని పాటిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్దాం. సంక్షేపత క్రియాయుగో నిదానస్య కారణం ఉంటుంది ఆయుర్వేదం. అంటే పగుళ్ళు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ముందు వీటిని తెలుసుకోవాలి. పాదాల పొగుళ్ళు రావడానికి కేవలం చలికాలమే కారణం కాదండి. మన దైనందిన అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోవడం అనేది ముఖ్యమైన కారణం. డీహైడ్రేషన్, రోజంతా కూడా నిలబడి పనిచేయడం మరొక కారణం. అలాగే గట్టిగా ఉండేటువంటి చెప్పులు వాడటం అనేది మరొక కారణం. ఎందుకంటే దీనివల్ల పాదాలపైన ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి. అలాగే బట్టలు ఉతికేటప్పుడు, గిన్నెలతోటి పనిచేసేటప్పుడు డిటర్జెంట్లు, సబ్బు నీళ్లు పాదాలకి తగిలి వాటిని దెబ్బతీయటం అనేది మరొక కారణం. అంటే వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వల్ల ఈ రసాయనాలు చర్మాన్ని మరింత పొడిగా మారుతూ ఉంటాయి. ఈ పొడిబారినటువంటి చర్మం చిట్లిపోయి పొగుళ్ళ కింద మారుతుంది. ఇక అక్కడి నుంచి ఈ పాదదారి అన్న సమస్య క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన చిట్కా, ఒక మ్యాజికల్ ఆయిల్ అనొచ్చు. దీని తయారీ విధానం మనం తెలుసుకుందాం. ఈ ట్రీట్మెంట్లో అత్యంత కీలకమైనది మనం తయారు చేసుకోబోయే ప్రత్యేకమైనటువంటి నూనె మిశ్రమ కాంబినేషన్. దీనికోసం ఒక గిన్నెలో 4 నుంచి 5 స్పూన్ల ఆవ నూనె, అంటే మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి. ఆవ నూనె చర్మానికి మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. విదేశీయులకి ఆలివ్ ఆయిల్ ఎట్లాగో మనకి ఈ ఆవ నూనె అలాగా. దీనికి 1 స్పూన్ వాస్లైన్, అలాగే 1 స్పూన్ గ్లిజరిన్ కలపండి. వ్యాస్లైన్ మీకు పెట్రోలియం జెల్లీ కూడా వాడుకోవచ్చు. వ్యాస్లైన్ మీకు ఇష్టం లేకపోతే, రెండు కూడా ఒకటే. కాకపోతే వ్యాస్లైన్ అనేది కమర్షియల్ నేము, పెట్రోలియం జెల్లీ అనేది ఏంటంటే దాని ఒరిజినల్ ఫామ్ నేమ్. కాబట్టి 1 స్పూన్ వ్యాజ్లైన్, అలాగే 1 స్పూన్ గ్లిజరిన్ కలపండి. గ్లిజరిన్ గాలిలో ఉండేటువంటి తేమని గ్రహించేసి చర్మానికి అందిస్తే, వ్యాజ్లైన్ ఏమో ఆ తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఈ మిశ్రమాన్ని డబల్ బాయిలర్ విధానంలో, అంటే
వేడి నీటి గిన్నెలో ఈ గిన్నె ఉంచి వేడి చేయాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. సరే, మరి దీన్ని వాడే విధానం ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ నిజానికి 4 స్టేజెస్లో దీన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కేవలం రాస్తే సరిపోదండి. పాదాలని దీనికోసం సిద్ధం చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రిపరేటరీ దీనికోసం 4 దశలు ఉన్నాయి. మొదటిది పాదాలని నానబెట్టడం. అంటే ఒక టబ్లో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ పట్టిక, ఫిట్కరీ అంటారు ఈ పొడి, అలాగే ఒక నిమ్మకాయ రసం, అలాగే ఒక స్పూన్ ఉప్పు కలపండి. పట్టిక, ఉప్పు యాంటీసెప్టిక్గా పనిచేసి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. నిమ్మరసం, సోడా మురికిని వదిలించేస్తాయి. ఈ నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు పాదాలను నానబెట్టాలి. దీనివల్ల చర్మం మెత్తబడుతుంది. ఫస్ట్ స్టేజ్ దీంతో అయిపోయింది. రెండో దశలో ఈ పాదాలని ఒక స్క్రబ్బర్ లాంటి సాయంతో స్క్రబ్ చేయాలి. అంటే ఒక ఫుట్ స్క్రబ్బర్ అని దొరుకుతుంది మీకు నావల్టీస్లో, వీటిలలో. లేకపోతే గొరుగ్గా ఉండేది ఏదైనా సరే, ఉదాహరణకు సొరకాయ నుంచి తయారు చేసినటువంటి స్క్రబ్బర్స్ కూడా దొరుకుతాయి. ఇలాంటి వాటి సహాయంతో పాదాలను సున్నితంగా రుద్దాలి. నీళ్ళలో నానటం వల్ల మెత్తబడినటువంటి మృత కణాలు, డెడ్ స్కిన్ అంతా కూడా ఇలాగ స్క్రబ్బింగ్ వల్ల సులభంగా ఊడిపోతాయి. పాదాల అడుగు భాగంలో ఉండేటువంటి గట్టి చర్మం తొలగిపోయి కొత్త చర్మం ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత పాదాలని పొడి గుడ్డతోటి బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు మూడో దశలో మనం ముందుగా తయారు చేసుకున్నామే ఈ ఆవ నూనె మిశ్రమం, దీన్ని పాదాలకు రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. గోరువెచ్చని నీళ్లలో నానబెట్టడం వల్ల ఈ చర్మరంధ్రాలు తెరుచుకొని ఉంటాయి. కాబట్టి ఈ నూనె చర్మం లోపల పొరల్లోకి వెళ్ళి చికిత్స అనేది చేస్తుంది. చివరిగా 4వ దశలో నూనె రాశారే ఈ పాదాలకి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టండి. దానిపైన సాక్స్ వేసుకోండి. ఎందుకు ఇలా చేయటం వల్ల నూనె పక్కలకి అంటుకోకుండా ఉంటుంది ఒకటి. అంతేకాదు, అంటుకోకుండా ఉండటమే కాకుండా ఈ శరీర వేడికి నూనె మరింత బాగా ఇంకుతుంది. దీన్ని రాత్రంతా ఉంచుకోవచ్చు, లేదా కనీసం 1 గంట పాటైనా ఉంచాలి. ఇలాగా ఒక 5 రోజులు చేస్తే మీ పాదాలు చాలా మృదువుగా మారుతాయి. ఎంత మృదువుగా మారుతాయంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇక దీనికి సంబంధించిన చక్కని ఆయుర్వేద పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఇవి ఏజ్ ఓల్డ్ రెమెడీస్ అని చెప్పొచ్చు. వీటిని అనాదిగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది సజ్జ రస మలహర అనేది. ఇది పగుళ్ళకి ఆయుర్వేదంలో చెప్పినటువంటి చాలా ప్రామాణికమైనటువంటి మందు. దీంట్లో సజ్జరసం అంటే రాల్, అలాగే నువ్వుల నూనె, ఇంకా తేనెమైనం అంటే బీస్ వ్యాక్స్, కర్పూరం లాంటివి ఉంటాయి. ఈ లేపనాన్ని పగుళ్ళపైన రాసినప్పుడు ఇది చర్మాన్ని మెత్తపరచడమే కాకుండా గాయాలని మాన్పటానికి కూడా, అంటే వ్రణరోపణంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజుకి 2 సార్లు పగుళ్ళపైన రాసి సాక్స్ వేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది పిండ తైలం గురించి. పాదాల్లో మంటలు, తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. మంజిష్ట, శారిబా ఇలాంటి మూలికలతో, మైనంతో కలిపి చేసే ఈ నూనె వాతాన్ని, అలాగే రక్తదోషాలను తగ్గిస్తుంది. ఇది పాదాలకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు పగుళ్ళ వల్ల వచ్చేటువంటి మంటను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెని గోరువెచ్చగా చేసి పాదాలకు మర్దన చేసుకోవాలి. తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది శతధౌత ఘృతం గురించి. 100 సార్లు ఆ నీటితో కడిగినటువంటి సింపుల్ నెయ్యిని శతధౌత ఘృతం అంటారు. ఇది చర్మానికి చాలా శక్తివంతమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. చర్మంలో ఉండేటటువంటి మృత కణాన్ని పునరుద్ధరిస్తుంది, రీజువనేట్ చేస్తుంది, మంటను తగ్గిస్తుంది, పొగుళ్ళని పుట్టుతుంది. ముఖ్యంగా ఈ చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉన్నప్పుడు ఇది చాలా మంచిది. దీన్ని లేపనంగా పొగుళ్ళపైన రాసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మధుసిక్తాది లేపం కూడా అమేజింగ్గా పనిచేస్తుంది. మధు అంటే తేనె మైనం, అంటే తేనె మైనం బీస్ వ్యాక్స్ ప్రధానంగా కలిగినటువంటి లేపనం. దీంట్లో సైంధవ లవణం, అలాగే బెల్లం, ఇంకా స్వర్ణగైరికం, నెయ్యి, గుగ్గిలం ఇలాంటివి కూడా కలుస్తాయి. మనం చెప్పుకున్నటువంటి వ్యాజ్లైన్ చిట్కాకి ఇది సహజమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం. దీంట్లో ఉండేటువంటి మైనం చర్మం పైన ఒక పొరలాగా ఏర్పడి తేమని కాపాడుతుంది. దీంట్లో కలిపేటువంటి సైంధవ లవణం కానీ, గుగ్గులం కానీ ఇలాంటివి నొప్పిని, వాపుని తగ్గిస్తాయి. ఇది డీప్ క్రాక్స్ అంటే లోతైన పొగలు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ముగింపుగా మీకు ఒక విషయం మనవి చేయాలి. ఈ వారం రోజుల విధానం కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం కోసం కాదు, పాదాల ఆరోగ్యాన్ని దీర్ఘకాలికంగా కాపాడుకోవడానికి ఒక మార్గం. మనం వాడేటటువంటి ఈ నూనె మిశ్రమం, అలాగే చేసేటటువంటి మర్దన పాదాల్లో రక్త ప్రసరణ మెరుగుపరిచి భవిష్యత్తులో పగులు రాకుండా చూస్తాయి. చూడండి, అందం అనేది తల నుంచి పాదాల వరకు ఉండాలి. కేవలం ఏదో ముఖానికి మాత్రమే పరిమితం కాకూడదు. మనల్ని మోసే పాదాలని మనం ప్రేమగా చూసుకోవటం మన బాధ్యత. ఈ చిన్న శ్రద్ధ మీ నడకలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.